భారతదేశం మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూసింది. మొత్తానికి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లెక్క తప్పింది. 27 ఏళ్ల తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తూ కాషాయ జెండా ఎగురవేస్తూ బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ఇదే టైంలో మాజీ సీఎం కేజ్రీవాల్ పేరు కూడా దేశం మొత్తం వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆయన ఘోర పరాజయం. 27 ఏళ్లుగా కాపాడుకున్నదంతా ఒక్క లిక్కర్ స్కామ్తో పటాపంచలైపోయింది. ఒకప్పుడు ఏ అవినీతిని వెలికితీసి మంచి పేరు సంపాదించుకున్నాడో ఇప్పుడు అదే అవినీతిని తాను చేసి జైలు పాలయ్యారు కేజ్రీవాల్. అసలు కేజ్రీవాల్ పతనం ఎక్కడ మొదలైంది? ఆయన డబ్బు కోసం మాత్రమే పనిచేయాలనే ఆలోచనతో ఎందుకున్నారు? టాటా స్టీల్ కంపెనీలో పనిచేసిన కేజ్రీవాల్ సీఎంగా ఎలా చక్రం తిప్పారు? అసలు ఇంత ఘోర పరాజయానికి కారణాలేంటో ఒక్కసారి చర్చించుకుందాం. అది 1999 డిసెంబర్. అప్పుడు కేజ్రీవాల్ రెవెన్యూ సర్వీస్లో పనిచేస్తున్నారు. అదే సమయంలో పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలో ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణీ విషయాల గురించి అవగాహన కలిగించడంలో సహాయం చేశారు కూడా. మార్పు అనేది చిన్న చిన్న విషయాల నుండి స్టార్ట్ అవుతుందని ఆయన బలంగా నమ్మేవాడు. ఇక 2008వ సంవత్సరంలో ఈ సంస్థ ద్వారా కేజ్రీవాల్ ఢిల్లీలో నకిలీ రేషన్ కార్డు స్కామ్ని కూడా బయటపెట్టారు. అలా మొదట ఢిల్లీలో మాత్రమే కేజ్రీవాల్ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడు కేజ్రీవాల్ ఆలోచనలు ఓ సామాన్యుడి తరహాలోనే ఉండేవి. తాను కూడా సమాజంలో ఒక మనిషి అనుకునేవాడు. అందుకే అన్నా హజారేకు దగ్గరయ్యారు. కలిసి జన లోక్పాల్ బిల్లు కోసం ఆయన పోరాడారు. దీంతో కేజ్రీవాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఢిల్లీ ప్రజలు కూడా కేజ్రీవాల్ను అప్పటి నుండి చాలా ప్రత్యేకంగా చూశారు. ఢిల్లీ ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ అంటే ఒక ప్రత్యేకత ఉండేది. అప్పుడే కేజ్రీవాల్ మనసులో పుట్టిన ఆలోచన రాజకీయ పార్టీ పెట్టడం. అనుకున్న దానికంటే ఎక్కువే పాపులారిటీ వచ్చింది పార్టీతో. ఇంకేముంది, పొలిటీషియన్ అవతారం ఎత్తారు. ప్రజలు కూడా కేజ్రీవాల్ని నమ్మారు. ఎందుకు ఇంతలా నమ్మారు అంటే అంతకు ముందే అవినీతిని వెలికితీసి ప్రజల ముందుంచారు కాబట్టి. ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తి నాయకుడిగా రావాలి అని కోరుకోకుండా ఉంటారా చెప్పండి? ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక మొత్తానికి కేజ్రీవాల్ 2012 నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టేశారు. 2013 ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఏకంగా 3 సార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ పై గెలిచారు. అలా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అయిపోయారు. కానీ జన్ లోక్పాల్ బిల్లు ఆమోదంలో ఫెయిల్ అయ్యారు. ఇంకేముంది, కేజ్రీవాల్కు నిరసనలు మొదటి నుండి అలవాటే కాబట్టి 49 రోజుల్లో తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరీ సంచలనానికి తెరలేపారు అప్పట్లో. ఇక 2014లో ఏకంగా ఎంపీగా మోదీపై పోటీకి దిగి ఓడిపోయారు. కానీ 2015, 2020 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు కూడా. అయితే ఒక్కసారి సీఎం అయితేనే మనిషిలో ఉన్న మరో మనిషి బయటకు వస్తారు. మరిక్కడ ఏకంగా 3 సార్లు గెలిచాడు కేజ్రీవాల్. ఒంటెద్దు పోకడలు మామూలుగా ఉంటాయి చెప్పండి? కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. తన మాటే శాసనం అన్న రేంజ్లోకి ఆయన తీరంతా మారిపోయింది. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తానని చెప్పిన కేజ్రీవాల్ పార్టీని కాపాడుకునేందుకు నాయకుల కోసం పనిచేయాల్సిన పరిస్థితి, దుస్థితి ఏర్పడింది. ఎక్కడ ఒక చిన్న ఉద్యోగి, ఎక్కడ సీఎం చెప్పండి? సీఎం అంటే స్టేటస్ చూపించుకోవాలి కదా. ఇల్లు మారింది, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు కూడా. ప్రజల మంచి చెడ్డలు గాలికి వదిలేశారు. ఒకానొక సమయంలో ఢిల్లీలో తమను ఢీకొట్టే నాయకులే లేరు అన్న విధంగా కేజ్రీవాల్ తీరు కనిపించేది. పోను పోను ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. ఇతర రాష్ట్రాల్లో స్నేహాలు, స్నేహితులు ఎక్కువైపోయారు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారని కేజ్రీవాల్ ఈ చిన్న లాజిక్ మర్చిపోయారు. కానీ అదును చూసి ప్రజలు మాత్రం తమ బలమైన ఓటుతో కేజ్రీవాల్ను దెబ్బకొట్టారు. ఇక 2004 నుండి 2014 వరకు కూడా కేజ్రీవాల్ అంటే ఎంతో స్ఫూర్తిదాయక నాయకుడు. కానీ ఎప్పుడైతే సీఎంగా పదవిలోకి ఎక్కారో అధికార దాహం ఎక్కువైపోయింది. ఈ మాట నేననడం కాదు, అన్నా హజారే స్వయంగా ఈరోజే ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడిన మాటలివి. అధికార దాహమే ఆయన్ని ఇంటికి పంపించింది అన్నట్లుగా మాట్లాడారు. దీంతో పాటు ధనదాహం కూడా పెరిగిపోయింది.
నేను సీఎం, నన్నెవరేం చేస్తారు అనే అహంభావంతో కనిపించారు. కనీసం తాగునీరు కూడా అందుతున్నాయా లేదా అని ఆయన పట్టించుకోలేదు. ఇన్నాళ్లకు ఆయన పాపం పండింది అని మాట్లాడుతున్నారు కొంతమంది. 2025 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయేలా ఢిల్లీ ప్రజలే ఈ విధంగా ఓటుతో తమ శక్తిని చూపించారు. అయితే ఈ ఓటమికి కేజ్రీవాల్ వ్యవహరించిన తీరెంత కారణమో పార్టీ నాయకులు కూడా అంతే కారణమని ఖచ్చితంగా చెప్పాలి. ముఖ్యంగా 2025 ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ను బాగా డ్యామేజ్ చేసింది ఆయన చేసిన అవినీతే. ఏకంగా సీఎంఏ అవినీతి చేశారు అంటే అది ఆ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద అవమానం. కేజ్రీవాల్ విషయంలో ఇక్కడ ప్రజలు కూడా అదే చాలా ఫీల్ అయినట్టుగా కనిపించింది. ఇక్కడ కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఆయనతో పాటుగా మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై కూడా అవినీతి మరకలు అంటడం పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. జైల్లో ఉన్న కేజ్రీవాల్ చాలా విధాలుగా ఆయనపై సింపతి క్రియేట్ అవ్వాలి అని చూశారు, కానీ అవేం వర్కౌట్ అవ్వలేదు. ఇవే బీజేపీకి అస్త్రాలుగా మారాయి. కేజ్రీవాల్ ఆస్తుల విషయానికి వద్దాం. 2015లో అఫిడవిట్ ప్రకారం 2.1 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఆయన అదే 2020కి వచ్చేసరికి 3.4 కోట్లు, 2025 ఎన్నికల్లో 4.23 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఇదంతా కనిపించేది, కానీ కనిపించింది ఇంకెంతో ఉంది. కోవిడ్తో ఆర్థిక భారం కారణంగా ప్రజలు సతమతమవుతున్న సమయంలో కూడా కేజ్రీవాల్ అవేం పట్టించుకోకుండా తన అధికార నివాసాన్ని రీమోడలింగ్ చేయించారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. అంతెందుకు, ఆయనను వెనుక ఉండి ప్రోత్సహించిన అన్నా హజారే సైతం కేజ్రీవాల్ అధికారాన్ని దుర్వినియోగం చేశారు అంటూ కామెంట్లు చేశారు. అధికార దాహం కారణంగానే ఆయన ఓడిపోయారు. అధికారం, డబ్బు మనిషిని ఏ స్థాయికి దిగజార్చుతుంది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కేజ్రీవాల్ మారిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కేజ్రీవాల్ ఓడిపోవడం, అధికారానికి దూరం అవ్వడం ఒక విధంగా సంచలనం అయితే, ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఎందుకంటే ఆప్ ఓటమి పాలైంది అంటే పాలన బాగోలేదు అనుకోవచ్చు, కానీ కేజ్రీవాల్ ఓడిపోవడం అంటే అసలు ఆ పార్టీ పునాదులే కదిలిపోయినట్లు లెక్క. 10 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా ఆయన్ని బయటకు పంపించడం అంటే ఇంతకంటే ఘోర అవమానం, ఘోర వ్యతిరేకత మరొకటి ఉంటుందా? ఢిల్లీ ప్రజలు ఆయన పాలన పట్ల ఎంతలా వ్యతిరేకత చూపిస్తున్నారో ఈ ఫలితం చెబుతోంది.